ఒకరిని సాగనంపేదానికి ఎంతమంది. బాయ్ బేబీ, భద్రం భద్రం ఉండు. నీకు బొమ్మ తీసుకొస్తా. కిచెన్ సెట్టా? కిచెన్ సెట్, డ్రమ్, లేకపోతే 2 కిచెన్ సెట్లు తెచ్చేస్తా. మళ్ళీ మీరు గొడవలు వేసుకుంటారు. స్వామివారి దర్శనం 9:30 నుండి ప్రారంభమును. ఏం ప్రసాదాలు తీసుకోవాలి. ఈ ఉసిరికాయ చెట్టు కార్తీక నెల పెట్టాలి. మా చెట్టు కింద మంచి మేము నేరు పుడుస్తుంది చూసేసి. అవును, అందుకోవాలంటే తీసుకోవాలని అందుకోవాలంటున్నా. ఆయన ఎట్లా ఓపిక చెప్పేసి. జమ్మి చెట్టు అది బయటకు వచ్చేదో. పడతాండ పడతా నందిని. అడిగిన వేరే ఫోటోను వీడియో చూస్తే తీసుకో ఫోటో. తీసుకున్న వీడియో పోయినాము. ఇక్కడ తీసుకుందాం రామ్మ ఫోటో. రండి, ఎవరు నన్ను తీమన్నా. టైం అయిపోయా. రామా వద్దు, మా ఇంట్లో పిల్లకాయలే లేదు. ఈ నీళ్ళు చూన్న మనం ఏడాడో పోతాం. మన్నూరు కడే ఉంది. అదే ఇప్పుడు ఈ రోడ్ రాకుండా ఉండింటే ఎంత పెద్ద చెరువు నింటింది కదా. ఇక్కడ వరకు కదా, ఇంతే కా చెరువు. పిలుచుకోక ఫోటో తీస్తావు. వీడియో పాస్ చేసేదా అది. నడవను కూడా హార్డ్ అయిపోయింది. అది ఒక అది చూడు, అది బాగుంది. ఎర్రమట్టి
ఇంకోటి ఉద్దులు చల్లిండారు కదా ఆహా. అందువల్ల కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అంతేనా? ఇవే మొలకలు వస్తున్నాయి. ఈ చైన్లోనే చల్లేసిండారా? మొత్తం చల్లారేమో లేచో గుంటకాడి చైన్లో చల్లమని. ఇది మొలకేకా మొలకే అవేనా ఏంది మనం తొక్కేసి అట్టు మళ్ళా అయ్యో తెలియదు యాడ్ చల్లినారని. చూడు మొలకలు ఇది మరి రాదే ఒక్కొక్కటి గుంటగించారంటే అదంతా కూడా అవేకా నాకు తెలిసి మనం తొక్కుంటాం. అవునా? దాడొక చోటదా ఒత్తుగా వచ్చిండే. ఒత్తుగా వచ్చింది ఇదంతా మొలకలే కదా. నేను ఆ కమ్మి వేసి నాకు రానేలేదు షో. చూడనే లేదు. అవును షో, అవే షో. అవే మనం తొక్కుంటా వస్తాం. అంటే ముందుగా తెచ్చిచ్చింటే వచ్చింటాయి లేట్ కదా చల్లింది. ఇప్పుడు అడుగుతే బాబు నీళ్ళు చూసినావా ఆడ ఎంత వచ్చేసిండే గుబురుగా మొలకలు వచ్చిండే. ఇట్ట వేసిండారు. బాబాయ్ ఈడదా ఏమంటా అన్నాడు షో. ఇదన్నీ చల్లిపారేసిండు. ఆ కొండ చూడమ్మా. అయ్యో వేస్ట్ ఊరికే వేసిందాన్ని. చూసా ఇంత దూరం వస్తే మనకు ఒక మామిడికాయ కూడా కాయలే. దేడు వరకు చల్లిండారు షో వీళ్ళు. ఇక్కడ ఒక రాయి పడిపోయింది అదేమో. ఒక రాయి పడిపోయింది అదే దడ. అది పెట్టారు కదా సపోర్ట్ కి. అవునా? పెట్టారు సపోర్ట్ కి. సపోర్ట్ పెట్టారు. వాటి నుంచి వేసుకొచ్చిండారు కదా. నేను రానిలే షో. మొత్తం చూస్తాను. అవునా? బాగా దూనేసిండారు. ఈ కోసుకో. ఎంతమ్మా? ఎంతంటమా? ఎంత ఈ రోజు బటన్ డ్రెస్? 250 అంటమా? ఆడేమ్మా ఎత్తుకోమ్మా. ఏదో ఎంతనా ఇదే తమ్మలు కూడదుమా. పద రోజా చెట్టు పింక్ కలర్ది కావాలమ్మా. అడుగుమా పింక్ నా పింక్ది లేదా రోజా చెట్టు? పింక్ది పింక్ ఇది మా వీడు ఇన్ని పింకులు ఉన్నాయి అమ్మా. దేడా మా ఈడ ఇన్ని పింకులు ఉన్నాయి. ఏమే పింకా? ఆడే తెచ్చేది ఒక మండ. బాగుందిరా.
ఉండేరా నేను ఎత్తిపోతారా రా 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 నేను అడబోస్తారా చెట్టుకు నీ పని కానీ చూసేసి ఆడిపోయింది. అవునా ఏం చేస్తారు వీళ్ళని సరే పైస్తున్నానా తోయకపోతే ముట్టించుదా ఇక్కడ పెట్టదమ్మా కదా ఒక్కొక్కదా 2000 ఇచ్చిందా అదే అదే 200 రూపాయలు ఇచ్చినావా నీకు ఇంకా 200 రూపాయలు కావాలా సరిగా సరే సార్ ఇంకా 300 ఇక నువ్వే 2800 రూపాయల పరాశక్తి ఓం శక్తి 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 పరాశక్తి పరాశక్తి ఓం శక్తి 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 ఓం శక్తి పరాశక్తి 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 ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పెద్దమ్మ జరక జనాలు తీస్తావా గంట దర్శనం అయిపోయింది హెవీ త్రీకి వచ్చాము మేల్మరవత్తూరుకి 4:30 గంట దర్శనం అయిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ దీపం వెలిగించడానికి వచ్చాం. సూపర్గా జరిగింది అమ్మవారిని, కానీ కొంచెం దూరం పెట్టేశారు. ఓకే ఏం మాట్లాడుతున్నా తమిళనాడులో పోయి తెలుగు పేర్లు ఉంటాయి పనే